హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్లు తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను వ్లాగ్ మార్నింగ్ రొటీన్ అండి. బిజీ షెడ్యూల్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. సో మార్నింగ్ కోసం నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ముందు రోజు ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఫస్ట్ నుండి చూపిస్తున్నాను ఇడ్లీ నేను ఎలా చేస్తాను అనేసి. ఎందుకంటే ఒకరు ఉమా అనేసి అడిగారు, ఇడ్లీలు చాలా బాగున్నాయి, రెసిపీ షేర్ చేయండి అనేసి అన్నారు. సో వాళ్ళ కోసం చేస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్, ఎవరికైనా రాని వాళ్ళు కూడా ఉంటే నేర్చేసుకోండి, ఓకేనా? తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. సో ఒక బౌల్లో నేను ఇడ్లీ రవ్వ వచ్చేసి ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. అలాగే ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. సో దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను పెట్టే రెగ్యులర్ వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అన్నమాట, ఓకేనా? ఇవి 2 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను కదా. ఇందులో వచ్చేసి 1/2 కప్ వచ్చేసి మినప్పప్పు తీసుకోవాలి. ఒకవేళ మనం 1 గ్లాసు ఇడ్లీ రవ్వ తీసుకుంటే అందులో 1/2 గ్లాస్ మాత్రమే మినపప్పు తీసుకోవాలండి. సో నేనైతే ఆ విధంగానే చేస్తున్నాను. ఇది నా స్టైల్లో చూపిస్తున్నాను. సో ఇలా వేరు తీసుకొని 2 కడుక్కోవాలి నీట్గా. ఒక 2 టైమ్స్ కడిగిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసేసి నానబెట్టుకోవాలండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి బాగా నానిపోయాయండి. ఇది ముందు రోజు ఈవినింగ్ నైట్ అన్నమాట. సో ఇవి ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మినప్పప్పుని ఎంత వీలైతే అంత స్మూత్గా చేసుకుంటే చాలా మనకు స్మూత్గా వస్తాయి అన్నమాట. చాలా బాగా వస్తాయి ఇడ్లీలు అనేవి. ఈ పప్పు వచ్చేసి ఒక 3-4 అవర్స్ నానితే సరిపోతుంది. కొన్ని వాటర్ వేసేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే, చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా స్మూత్గా చేసుకోవాలి. కొంతమంది వచ్చేసి ఇడ్లీ రవ్వను కూడా మిక్సీ పడతారు. సో అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగానే చేస్తానన్నమాట. సో ఈ ఇడ్లీ రవ్వ కూడా నానిపోయింది. ఇందులో ఇప్పుడు వాటర్ తీసేసి ఇలా పిండుతూ ఒక వేరే బౌల్లో తీసుకోవాలన్నమాట. అండ్ ఒక విషయంలో సారీ ఫ్రెండ్స్, ఏంటంటే మన గివ్ అవే విన్నర్స్ వచ్చేసి వీడియోస్ సెండ్ చేస్తామన్నారు. సో వాళ్ళు ఇలా హ్యాండ్ ఇస్తారని అస్సలు అనుకోలేదు. సో చాలామంది అడిగారు ఆ వీడియోస్ షేర్ చేయండి అనేసి. బట్ నాకు పంపిస్తామన్నారు. ఒకరింట్లో వాళ్ళ ఫ్యామిలీ వద్దన్నారంట ఫేస్ చూపించడం. సో అలా చేయలేదు. ఇంకొకరు వచ్చేసి చేస్తామంటున్నారు బట్ చేయట్లేదన్నమాట. సో ఐఎమ్ సో సారీ ఫ్రెండ్స్. ఓన్లీ మనకి సెకండ్ విన్నర్ మాత్రమే వీడియో పంపించారు. అది నేను మీతో షేర్ చేసుకున్నాను. బట్ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను, ఓకేనా? ఓకే, ఇది మనము ఇడ్లీ రవ్వ మొత్తం ఇలా వేరే బౌల్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్న ఈ మినపప్పుని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు నీట్గా కలిపేసుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అండ్ గివ్ అవే విన్నర్స్కి మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే మీకు నేను పంపించిన గిఫ్ట్ అందిందా లేదా అనేసి దయచేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తెలుస్తుంది అందరికీ. సో ఇది నా చిన్న రిక్వెస్ట్ అన్నమాట, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ పెట్టేసుకోవాలి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇడ్లీ పాత్ర తీసేసుకున్నాను. వీటికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇడ్లీ రవ్వ కూడా కొద్దిగా పులిసిందన్నమాట. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి. వంట సోడా వేయడం వల్ల మనకి ఇడ్లీలు అనేవి చాలా బాగా వస్తాయండి. సో ఒకసారి మీరు వేసి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మనకు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఇడ్లీలు అనేవి. హోటల్లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వస్తాయన్నమాట. చూసారు కదా, కొద్దిగా అంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పాత్రలకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇది అండ్ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఇందులో మనం వంట సోడా వేసాం కాబట్టి కొద్దిగా పొంగి వస్తాయి అన్నమాట, ఉబ్బి పెద్ద సైజులో. సో చూసి వేసుకోవాలి, ఎక్కువ అయితే వేసుకోకూడదు.
అండ్ గ్యాస్ మీద ఆల్రెడీ నేను ఇడ్లీ పాత్ర పెట్టేశాను, వెయిట్ చేశాను. ఇప్పుడు ఇది మనము ఇందులో ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ ఉంటే మనకు ఇడ్లీలు పర్ఫెక్ట్గా అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ నేను బెండకాయ ఫ్రై కోసము వీటిని వేయించుకుంటున్నాను. సో బెండకాయలు అయితే నేను కర్రీ చేసిన, పులుసు చేసిన, ఏది చేసినా ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఇలా ఫ్రై చేసుకుంటాను. ఆ జిగురంతా పోతుందన్నమాట. ఓకే, ఇటు ఇడ్లీలు అయితే అయిపోయాయి, చూసారు కదా. కొద్దిగా మనకు పొంగి అంటే ఉబ్బిన మాదిరిగా వచ్చాయన్నమాట. సో చాలా బాగా అయిపోయాయి. ఇవి కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మనము హాట్ బాక్స్లోకి తీసేసుకుంటే అయిపోతుందండి. సో చూసేయండి ఎంత బాగా వచ్చేసాయో. సో ఈ విధంగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలామందికి పర్ఫెక్ట్గా రావంటారు. సో ఈ విధంగానైతే ఒకసారి చేసి చూడండి, ఎలా వచ్చాయనేసి కూడా నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి మీతో షేర్ చేశాను. చూసారు కదా, మనకు హోటల్లో ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా వచ్చాయి కదా. సో నేనైతే ఈ విధంగా చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పల్లీలు పొట్టు తీస్తున్నాను. నేను మొత్తం తీయను, కొద్దిగా తీస్తాను అనమాట. మనకు ఆ పల్లి పొట్టు కూడా చాలా మంచిది అంటారు. బట్ నాకు ఎందుకో మొత్తం పొట్టుతో వేస్తే అంత మంచిగా అనిపించదు టేస్ట్ పరంగా. సో అందుకోసం నేను కొద్దిగా తీసేస్తాను. అండ్ అందులో కొన్ని పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకుంటాను. చాలామంది పుట్నాలతో చేస్తూ ఉంటారు. సో నాకు అలా కాకుండా ఓన్లీ పల్లీలతోటే ఇష్టం అన్నమాట ఈ చట్నీ వచ్చేసి ఇడ్లీ కోసం. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని, కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. సో అప్పుడు టేస్ట్ బాగుంటుంది చట్నీ వచ్చేసి. ఓకే, వీటిని మిక్సీ పట్టేసుకుంటాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసి అర్షిత్ మందం కొద్దిగా రైస్ పెట్టేశాను బౌల్లో, అయిపోయింది. అలాగే చట్నీ కూడా మిక్సీ పట్టేశాను. దానికి కొద్దిగా పోపు పెట్టేసుకుంటే అన్నీ అయిపోతాయి, రైస్, కర్రీ, అదేవిధంగా ఇడ్లీ, చట్నీ అయిపోతాయి. సో టైం వచ్చేసి అయితే మార్నింగ్ ఇప్పుడు 6:30 అవుతుంది. అండ్ ఈ చట్నీలో వచ్చేసి ఇంకా కొంతమంది వచ్చేసి కొబ్బరి కూడా వేసుకుంటారు. సో అది ఎవరిష్టం వాళ్ళదన్నమాట. సో బట్ నాకైతే అలా ఇష్టం ఉండదు, ఓన్లీ నేను ఇలాగే చేస్తాను. అండ్ చట్నీకి వచ్చేసి కంపల్సరీ పోపు కూడా ఉండాలనేసి ఆల్రెడీ చెప్పేశాను కదా. సో అందుకే నేను కంపల్సరీ పోపు కూడా పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా టైం ఉందనేసి నేను కిచెన్ క్లీన్ చేసేస్తున్నాను. సో హర్షిత్ వచ్చేసి రెడీ అవుతున్నాడు. కొద్దిగా లైజాల్ డెటాల్ వేసుకొని ఒక క్లాత్తో తుడిచేసుకుంటే మనకు నీట్గా అయిపోతుంది ఈ ప్లాట్ఫామ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను గ్యాస్ కడిగేస్తున్నాను. సో ట్యాప్ వస్తుందన్నమాట. సో ఇలా వచ్చినప్పుడల్లా నేను గ్యాస్ అనేది కడిగేస్తాను కింద పెట్టేసి. అండ్ బర్నర్స్లోకి వాటర్ పోకుండా బౌల్స్ అలా పెట్టుకుంటే మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఏం రాకుండా ఉంటాయి. సో ఈ టిప్ ఆల్రెడీ చెప్పేశాను చాలాసార్లు.
చూసారు కదా, ఈరోజైతే ఫాస్ట్గా నాకు కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది, అలాగే కుకింగ్ కూడా అయిపోయింది అన్నమాట. సో ఇలా అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి హర్షిత్ స్కూల్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ బిట్టుని రెడీ చేసేస్తున్నాను. స్నానం వచ్చేసి వాళ్ళ డాడీ పోసిస్తాడు, ముగ్గురు ఒకేసారి చేస్తారనమాట. ఈలోపు నేను ఈ కిచెన్ పని అంతా క్లీన్ చేసుకుంటాను. ఏమన్నా కొన్ని బౌల్లో మిగిలి ఉంటే నైటే నేను ఆల్మోస్ట్ కంపల్సరీ క్లీన్ చేసేసి పడుకుంటాను. మళ్ళీ తర్వాత వీళ్ళకు టిఫిన్ తినిపించినవి అవి ఉంటాయి కదా, సో అవి వెంటనే మార్నింగే క్లీన్ చేసేసుకుంటాను అనమాట. అండ్ ట్యాప్ వస్తుంది కాబట్టి బయట వచ్చేసి మొక్కలకి పెట్టేశాను వాటరు. అలాగే చెప్పడం మర్చిపోయాను కదా, సో ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా ఫ్రెండ్స్, సో చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఒక 1 వీక్ వరకు వీడియోస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. వీలైతే కంపల్సరీ చేస్తాను, ఎందుకంటే వీళ్ళకి ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ కదా. ఒక 1 వీక్ అయితే అయిపోతుంది, బిట్టు ఫ్రీ అయిపోతాడు. హర్షిత్ వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ మంత్ ఉందన్నమాట. సారీ. సో బిట్టు ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు అయితే నాకు వీలు కాదు అనేసి అనుకుంటున్నాను. ప్లీజ్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, వీడియోస్ కంపల్సరీ పెడతాను త్వరలోనే. ఒకవేళ వీలైతే కంపల్సరీ పెట్టేస్తాను, వీలు కాకపోతేనే పెట్టలేను అనేసి చెప్తున్నాను ముందుగానే. సో అదన్నమాట. ఓకే, నెక్స్ట్ అయితే బిట్టును తోలేసి వచ్చాను. స్కూల్లో ట్యాప్ వస్తుంది కాబట్టి, అలాగే ఇది హోలీ నెక్స్ట్ డే అన్నమాట ఈ వ్లాగ్ వచ్చేసి. సో మొత్తం కలర్ పోసేసారు, సో మొత్తం కడిగేసాను పైప్ తోటి. అలాగే మొక్కలకు కూడా నీళ్ళు పోసేస్తున్నాను. సో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంత వర్క్ ఉంటుంది, అలాగే ఇంట్లో కూడా ఎక్కడెక్కడ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టేస్తూ ఉండాలి. సో ఇదన్నమాట, చాలా బిజీ ఉంటుంది కదా ఎవరికైనా. ఓకే అండి, ఇంతే అండి ఈరోజు మీతో షేర్ చేసుకునే వీడియో. ఎలా ఉంది అనేసి కామెంట్ తప్పకుండా షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అదేవిధంగా వీడియోస్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను త్వరలోనే.